గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.4 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో 9th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 10th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 10th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ రేషనల్ నంబర్స్, సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అన్నాడు. ఇక్కడ మనకి 10th క్వశ్చన్లో వచ్చేసి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఓకేనా? సో ఈ 2 ఈక్వేషన్స్ నుండి మనం ఏ అండ్ బి వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూడండి. సో ఇక్కడ ఫస్ట్ దానిలో √3 + √2/√3 - √2 అని ఉంది. సో ఇట్లా రూట్లలో ఉంటే అవన్నీ కూడా ఏంటి, ఇరేషనల్ నెంబర్స్ లాగా ఉంటాయి కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఫ్రాక్షన్ని రేషనలైజ్ చేయాలన్నమాట. సో రేషనలైజ్ చేసి దీనికి ఈక్వేట్ చేస్తే దాని నుండి ఏ అండ్ బి వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఒకసారి చూడండి, మనకి మీకు ఈ ఐడెంటిటీ ఐడియా ఉందా? √a + √b ఇంటూ √a - √b ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √a + √b ఇంటూ √a - √b ఈక్వల్ టు ఏమవుతుంది? a - b కదా. సో ఇది ఒక ఐడెంటిటీ. ఓకేనా? సో అంటే ఇక్కడ డినామినేటర్, ఫస్ట్ డినామినేటర్ని మనం రేషనలైజ్ చేయాలి. ఓకేనా? సో డినామినేటర్లో ఏముంది? √3 - √2 ఉంది. సో దీన్ని రేషనలైజ్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ మైనస్ ఉంది కదా. సో మైనస్ ఉంటే దీనికి ఆపోజిట్ సైన్ తీసుకోవాలి. మైనస్ ఉంటే ఏం తీసుకోవాలంటే ప్లస్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, √3 + √2 ఉందనుకోండి, అప్పుడు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? దీనికి √3 - √2 అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఏమవుతుంది? √3 - √2 అంటే √3 + √2 అవుతుంది. సో ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. సో ఓకే, ఈ డినామినేటర్ని మనం రేషనలైజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ద రేషనలైజింగ్ factor of √3 - √2 is √3 + √2 అనమాట. ఓకేనా? సో మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ √3 + √2ని ఏం చేయాలంటే ఈ ఓల్ ఫ్రాక్షన్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఓకేనా? సో మల్టిప్లయింగ్ ద న్యూమరేటర్ and denominator by √3 + √2. okay, multiplying the numerator and denominator by √3 + √2. okay, so √3 + √2 by √3 - √2 into √3 + √2 by √3 + √2 is equal to ఎంత? a + b √6 కదా. a + b √6. సో ఇక్కడ √3 + √2 ఇంటూ √3 + √2 అంటే ఏమవుతుంది? √3 + √2 హోల్ స్క్వేర్ అవుతుంది, అంతే కదా. √3 + √2 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉంది? a - b ఇంటూ a + b లాగా ఉంది కదా. సో a - b ఇంటూ a + b లాగా ఉంటే ఏంటి? సో ఒకసారి ఇక్కడ చూడండి, √a + √b ఇంటూ √a - √b. సో దీని ఈక్వల్ ఏంటి? a - b కదా. సో a - b అంటే ఇది a, ఇది b, ఇది a, ఇది b. అంటే √a + √b, √a - √b అంటే a - b. a - b అంటే a అంటే 3 - b అంటే 2, అంటే 3 - 2 అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు a + b √6. సో దట్ ఈక్వల్, ఇది ఎలా ఉంది? a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది, అంతే కదా. సో a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఇది a, ఇది b అనుకుంటే ఫార్ములా ఏంటి? a² అంటే √3² + b² అంటే √2² + 2ab 2 √3 ఇంటూ √2 by 1 is equal to a + b √6. ఓకేనా? సో నెక్స్ట్ స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. 3 + 2 + 2 ఇంటూ √3 ఇంటూ √2 అంటే ఏమవుతుంది? √6 అవుతుంది by 1. సో by 1 రాయకుండా పర్లేదు, a + b √6. నెక్స్ట్ 3 + 2 అంటే ఎంత? 5 + 2 √6 is equal to a + b √6. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, √6 అలానే ఉంది. సో √6 ముందున్నది b వాల్యూ. ఓకే, ఈ a అనేది ఇది కదా, అంటే అప్పుడు ఏమవుతుంది? దేర్ఫోర్ a = 5, b = 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్, √5 + √3 by 2√5 - 3√3 ఈజ్ ఈక్వల్ టు a - b √15 అన్నాడు. సో ఇది కూడా సేమ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. సో మల్టిప్లయింగ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్.
ఓకేనా. సో ఫస్ట్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2√5 minus 3√3 is 2√5 plus 3√3. ఓకేనా. మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ మల్టిప్లయింగ్ ద numerator and denominator by 2√5 plus 3√3. ఓకేనా. సో ఇప్పుడు √5 ప్లస్ √3 బై 2√5 మైనస్ 3√3 ఇంటూ 2√5 ప్లస్ 3√3 బై 2√5 ప్లస్ 3√3 is equal to a minus b √15. Okay, so next √5 plus √3 into 2√5 plus 3√3 by అదేమవుతుంది a మైనస్ b ఇంటూ a ప్లస్ b లాగా ఉంది కదా, అంటే a స్క్వేర్ అంటే 2√5 హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 3√3 హోల్ స్క్వేర్ is equal to a minus b √15. సో నెక్స్ట్ ఇది a ప్లస్ b ఇంటూ c ప్లస్ d లాగా ఉంది కాబట్టి రెండింటిని ఇంటూ చేసేసేయాలి. ఫస్ట్ చూడండి √5 ఇంటూ 2√5 ప్లస్ ఈ √5ని ఈ ఫస్ట్ టర్మ్ తోటి సెకండ్ టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి, మళ్ళీ √3ని ఫస్ట్ టర్మ్ తోటి సెకండ్ టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి, ప్లస్ √5 ఇంటూ 3√3 ప్లస్ మళ్ళీ ఇక్కడ √3 ఇంటూ 2√5 ప్లస్ 3 ఇంటూ √3 ఇంటూ √3. ఓకేనా. బై ఇక్కడ చూడండి 2√5 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ √5 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంటుంది. ఓకే. సో 2√5 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ √5 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ అంటే ఎంత 4 బై √5 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ ఇక్కడ కూడా 3 స్క్వేర్ √3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే ఎంత 9, √3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 ఉంటుంది, is equal to a minus b √15. సో నెక్స్ట్ స్టెప్ 2 ఇంటూ √5 హోల్ స్క్వేర్, 2 ఇంటూ √5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ √5 ఇంటూ √3 అంటే 15 √15 ప్లస్ 2 ఇంటూ √3 ఇంటూ √5 అంటే √15 ప్లస్ 3 ఇంటూ √3 స్క్వేర్ బై 4 5 20 మైనస్ 9 3 27 is equal to a minus b √15. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సర్, 2 ఇంటూ 5 అంటే ఎంత 10 ప్లస్ 3√5 ప్లస్ 3√15 ప్లస్ 2√15 ఎంత 5√15 ప్లస్ 3 ఇంటూ 3 అంటే 9 బై మైనస్ 7 is equal to a minus b √15. సో ఇంకొక స్టెప్ 10 ప్లస్ 9 అంటే ఎంత 19 ప్లస్ 5√15 బై మైనస్ 7 is equal to a minus b √15. ఒకసారి ఇక్కడ చూడండి, దానికి సపరేట్ రాద్దాం. ఇది మైనస్ 19/7 నెక్స్ట్ మైనస్ 5√15/7. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 19/7 అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి 5/7 అవుతుంది. ఓకేనా. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ వన్, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ 2√30. ఓకే. సో ఇది లాస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్లో. సో 11 ప్లస్ 2√30 యొక్క స్క్వేర్ రూట్ అనేది కనుక్కోవాలి. ఓకేనా. సో ఇది ఎలా కనుక్కుంటామంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఎలా అంటే ఒకసారి చూడండి, a ప్లస్ b ప్లస్ 2√ab is equal to స్క్వేర్ రూట్ ఆఫ్ is equal to √a ప్లస్ √b ఇలా ఉంటుందన్నమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది a ప్లస్ b అనుకోండి, ఇది ab అనుకోండి,
అంటే ఏవైనా రెండింటిని మనం ప్లస్ చేస్తే ఈ వాల్యూ రావాలి, ఇంటూ చేస్తే ఈ వాల్యూ రావాలి. సో a ప్లస్ బి అంటే ఒకసారి చూడండి, 30 అనేది ఏ ప్రోడక్ట్లో వస్తుంది, 6 5 30 వస్తుంది కదా, 6 ఇంటూ 5. ఇదేమో 11 ఎలా వస్తుంది, 6 + 5 వస్తుంది కదా, 6 + 5 11 కదా. సో దీన్ని అలా రాద్దాం ఇప్పుడు, 6 + 5 + 2√6 ఇంటూ 5. సో అప్పుడు ఏమవుతుంది, a + b 2√ab ఏంటి, √a + √b కదా, అంటే √6 + √5. సో ఇది ఆన్సర్. √11 + 2√30 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, √6 + √5 అనమాట. సో దీంతో ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.